మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపేట మండలంలో అయితే సుమన్ టీవీ ఆధ్వర్యంలో అయితే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి కర్నూలు నుండి సిఎన్ హాస్పిటల్ నుండి డాక్టర్స్ అయితే వచ్చారు. వాళ్ళ డాక్టర్స్ని అడుగుదాం ఉచిత వైద్య శిబిరంలో ఎంతమంది ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎలా ఉందో అడుగుదాం. మేడం, ఉచిత వైద్య శిబిరానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. ఇప్పుడు సున్నిపేట గ్రామంలో మీకు కూడా ఇక్కడ గ్రామంలో కూడా సుపరిచితులే, అలాగే మీ హస్బెండ్ కూడా ఇక్కడ గ్రామం కాబట్టి ఎప్పుడైతే ఉచిత వైద్య శిబిరానికి రమ్మంటే వెంటనే వచ్చారు. ప్లస్ ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్? చాలా బాగుందండి ఇక్కడైతే రెస్పాన్స్. ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ పుట్టిన ప్లేస్ అండి ఇది. సో మేము కూడా చాలా హ్యాపీ. ఎప్పుడు ఈ టౌన్కి రావాలన్నా మేము చాలా హ్యాపీగా వస్తుంటాం క్యాంప్స్కి. సో ఈరోజు కూడా చాలా మంచిగా ఉందండి క్యాంప్ రెస్పాన్స్. చాలామంది లేడీస్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్తో వచ్చారు మా దగ్గరికి. వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ మీద అవగాహన ఇవ్వడం కానీ చెప్పడం జరిగింది. సో క్యాంప్ అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ. ఇక్కడ సున్నిపేట గ్రామం కానీ చాలా దూర ప్రాంతం ఇది. ఇటువంటి ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం ఉంది. అప్పుడు ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంపులు ఉన్నారు, చాలా మంది కూడా రెస్పాన్స్ అవ్వండి. ట్రీట్మెంట్ కొందరు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మటుకు ఏంటంటే కనీసం మినిమం కూడా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేవని అర్థమవుతుంది ఈరోజు క్యాంప్లో నేను చూడడం బట్టి. ఇంకా ఇన్ఫర్టిలిటీ అయితే అసలు లేవండి. సో పాపం జనాలకి ఇక్కడికైతే లేడీస్కి చాలా ఇబ్బందిగానే ఉంది. సో మినిమం ఒక పిహెచ్సి లాగా దాంట్లో కొంచెం మంచిగా యాక్టివ్గా వీళ్ళకి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ని. సో అండ్ ఆల్సో అట్లాగే ఇన్ఫర్టిలిటీ మీద ఏ రకమైన అవేర్నెస్ లేదు ఇక్కడ జనాలకి. సో వాటి మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి మేము ఎప్పుడైనా రెడీగా ఉంటాము. సో ఎన్నిసార్లు రమ్మన్నా మేము వస్తామండి. సో అవేర్నెస్ అయితే కంపల్సరీ పెరగాలని నా ఉద్దేశం. ఈరోజు మనకు స్థానికంగా ఉండేటువంటి శ్రీశైలం మండలంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఏదైతే జూనియర్ కళాశాల నందు సుమన్ టీవీ మరియు సిఎన్ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడము నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పూనుకొని సహకరించినటువంటి సిఎన్ హాస్పిటల్ యాజమాన్యం ఇద్దరు డాక్టర్లకు, ఎవరైతే గైనకాలజీ మరియు ఆర్థోపెడిక్ డాక్టర్లకు ఇద్దరికి, అలాగే మన సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన నా యొక్క అభినందనలు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇటువంటి కార్యక్రమం చేసేందుకు మేమందరం కూడా మా మండల టీం అందరి తరఫున ఈ యొక్క యాజమాన్యానికి మరియు సుమన్ టీవీ వారి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైతే వైద్యం అనేది అవసరం ఉంటుందో అక్కడే మనకు నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైద్యో నారాయణ హరి అన్నట్లు ఏదైతే వైద్య వృత్తిలో ఏదైతే వైద్యులు ఉన్నారో ఆయన సాక్షాత్తు మన శ్రీమన్ నారాయణతో సమానం. అటువంటి వైద్యులు ఈరోజు ఇక్కడికి అందుబాటులోకి రావడము, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము నిజంగా సంతోషము. ఈ మండల ప్రజలందరి తరఫున ఈ ఇద్దరికి, సుమన్ టీవీ యాజమాన్యానికి మరియు సిఎన్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మరియు ధన్యవాదములు. మీ ఊర్లో ఇక్కడ మెడికల్ క్యాంప్ వచ్చారు, ఎలా ఉంది రెస్పాన్స్? చాలా హ్యాపీగా ఉందండి. నేను చిన్నప్పటి నుంచి పుట్టింది, పెరిగింది, చదివింది అంతా 10th దాకా ఇక్కడే. సో మనం పెరగడంతో పాటు మనం కూడా ఏదైనా సర్వీస్ ఊరికి అందించాలని చెప్పి చంద్ర నా క్లాస్మేట్, ఆ అబ్బాయి ఒక మాట అడగగానే నేను ఏమీ ఆలోచించకుండా బిజీ ఏమన్నా చూసుకోకుండా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పి వచ్చేసాము. ఇక్కడ చాలా హ్యాపీగా పేషెంట్స్ వచ్చి చూపించుకోవడం జరిగింది. మా పాత స్నేహితులు కానీ, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేకుంటే మా క్లాస్మేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చి బాగా క్యాంపు సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మెడికల్ క్యాంపు? ఇక్కడ వరకు మనము బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా, అంటే ఎక్కువగా మనం ఏమి డెప్త్కి వెళ్ళలేము. ఏమన్నా పెయిన్స్ కానీ లేదంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కానీ వీటి వరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ మెడికల్ పరంగా, సర్జికల్ పరంగా ఇంకా సున్నిపేట అయితే ల్యాకింగ్లోనే ఉంది. ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. మా సైడ్ నుంచి ఏ సర్వీసెస్ ఎప్పుడు కావాలన్నా కూడా ఈ ఊర్లో పుట్టి పెరిగి చదువుకున్నందుకు నేను ఎప్పుడు అందించడానికైనా సహకరిస్తాను. ఇక్కడ ఈ ఊర్లో ఆర్థోపెడిక్ పరంగా ఎంతమంది మీకు సమస్యలు తీసుకొచ్చారు మీ దగ్గర? ఈరోజు ఆల్మోస్ట్ అరౌండ్ 70 to 80 మెంబర్స్ దాకా నేను ఆర్థోపెడిక్ పేషెంట్స్ చూశాను. ఎవరెవరికైతే సర్జరీస్ అవసరం ఉందో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా రమ్మని చెప్పాను. అక్కడ మా హాస్పిటల్ కానీ, గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా సేవ్ చేయడానికి మేము ముందుంటాము. మీరు సిన్న హాస్పిటల్ నుండి వచ్చారు కర్నూలు నుండి, ఎలా రెస్పాన్స్? అంటే ఇప్పుడు మేజర్ ఏమన్నా ట్రీట్మెంట్ కావాలనుకుంటే ఏం చెప్తారు?
తప్పనిసరిగా ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కూడా డాక్టర్స్ అందరూ అవైలబిలిటీలో ఉంటారు. తెలియకపోతే తెలుసుకొని రండి. ఊరికనే ఈ నాటు కట్లని కానీ పుత్తూరు కట్లని కానీ ఎక్కడికంటే అక్కడికి వైద్యం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు పాడు చేసుకోకండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, దగ్గరలో ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్ వైద్యుల్ని కన్సల్ట్ కండి. అక్కడ మీకు సరిగ్గా లేదనిపిస్తే కర్నూలు దాకా వచ్చి వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ సున్నిపెంట గ్రామంలో అయితే నిర్వాహకులు అయితే ఇప్పుడు సుమన్ టీవీ రిపోర్టర్ చందు అయితే నిర్వహించారు. మొత్తం ఇప్పుడు మొత్తం వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంది. వాళ్ళ బృందము ఈ కష్టపడి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఉన్నారు ఇక్కడే ఉన్నారు, అడుగుదాం. హాయ్ చందు, బాగున్నావా? మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేస్తారు, చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎలా అనుకుంటున్నావు నీకు? చాలా బాగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఫస్ట్ టైం పెడుతున్నాం మేము ఇప్పుడు. అంటే సుమన్ టీవీ సిఎన్ హాస్పిటల్ ఇద్దరు కలయికతో ఫస్ట్ టైం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అయితే మా డాక్టర్ గారు కానీ నా ఫ్రెండ్ యాక్చువల్ అయితే నా క్లాస్మేట్ మహేష్, నేను ఒక మాట అడిగా, ఇట్లా చేద్దాం మెడికల్ క్యాంప్ చేద్దాం అది అంటే ఖచ్చితంగా చేయాలి, మన ఊరికి మనం సేవ చేసుకోవాలి, సుండిపెంటకి ఈ ఊరికి సేవ చేయాలి అని ఆయన ఎంతో ఆయన బిజీ షెడ్యూల్ మొత్తం వదిలేసి ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. అయితే చెప్పండి, ఎలా ఉంది రెస్పాన్స్ అయితే ఇప్పటికీ పేషెంట్స్ చాలామంది వచ్చి చూసుకోవడం జరిగింది. కానీ ముందుగా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది వ్యక్తులు అయితే మనకి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎవరంటే ఫస్ట్ మనకి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మరియు యుగంధర్ రెడ్డి గారు, బీజేపీ తరపు నుంచి చదువుల సీని గారు మనకైతే ఫుల్ సపోర్ట్ చేశారు. ఆ లోకల్ నాయకులు కానీ లోకల్ ఇక్కడ ప్రజలు కూడా ఫుల్ సపోర్ట్ చేసి మాకు ఇక్కడ మంచిగా హెల్ప్ అయితే చేయడం. ముందుగా గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ కాలేజ్ ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి కూడా కృతజ్ఞతలు, మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు కేవలం అంటే ఆర్థోపెడిక్ కానీ చిన్నపిల్లలు కానీ మహిళలకి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు. ఫ్యూచర్లో ఇంకా అన్ని కలిపి ఏమైనా చేసే అవకాశం ఉందా? మేబీ ఏంటంటే ప్రజల సపోర్ట్ ఇట్లనే ఉంటే ఇక్కడ ఖచ్చితంగా అయితే క్యాంపులు అయితే పెట్టడం జరుగుతుంది. మనకి ఇక్కడ మా ప్రజల సపోర్ట్ అయితే మనకైతే ఇక్కడ ఉంది, అందరూ వస్తున్నారు, చూపించుకుంటారు. ఫ్యూచర్లో అయితే చూడాలి. సుమన్ టీవీ కూడా మాకు సపోర్ట్ చేసింది. సుమన్ టీవీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే సుమన్ టీవీ ఉంటేనే మాకు ప్రజలు వస్తున్నారు, ప్రజలు ఉంటేనే సుమన్ టీవీ. అంటే సుమన్ టీవీ ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోయిన ఛానల్ ఇది. దీనివల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఫుల్ పబ్లిసిటీ అయ్యి జనాలు ఇక్కడ ప్రజలు మాత్రం భయంకరం వచ్చి అందరూ డాక్టర్కి అయితే చూపించుకోవడం జరిగింది.